చర్మపు క్యాన్సర్ తెల్ల చర్మం ఉన్న వాళ్ళకి వస్తుందా? మరీ ఎక్కువగా మిట్ట మధ్యాహ్నం ఎండలు తిరిగితే మెలనోమా ముప్పు తప్పదా? ఇవి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వస్తున్న అనుమానాలు. మెలనోమా అనేది చర్మపు క్యాన్సర్లో చాలా తీవ్రమైనది. మన చర్మానికి రంగునిచ్చే మెలనిన్ ఉత్పత్తి చేసే మెలోసైట్స్ కణాల్లో ఇది పెరుగుతుంది. అయితే మెలనోమా కేవలం చర్మం మీదనే కాకుండా ఒక్కోసారి కళ్ళలోనూ, చాలా అరుదుగా పేగుల్లాంటి అంతర్గత అవయవాల్లోనూ రావచ్చు. కారణాలు స్పష్టంగా తెలియకపోయినా సూర్యకాంతి నుంచి అతి నీల లోహిత కిరణాల వలన ఇది ఎక్కువగా సోకుతుందని భావిస్తారు. 40 ఏళ్లలోపు వాళ్లలో, ముఖ్యంగా ఆడవాళ్ళలో మెలనోమా లక్షణాలు ఎక్కువగా కనపడుతున్నాయి. తొలి దశలో గుర్తిస్తే నయం చేయటానికి వీలయ్యే ఈ వ్యాధి లక్షణాలు, కారణాలు, నిర్ధారణ, చికిత్స, నివారణ గురించి తెలుసుకుందాం. మెలనోమా అనేది దేహంలో ఎక్కడైనా రావచ్చు. అయితే సూర్యరశ్మి సోకే చేతులు, కాళ్ళు, ముఖం లాంటి శరీర భాగాల్లో ఎక్కువగా వస్తుంది. చర్మం రంగు నల్లగా ఉండే వాళ్లలో అరిచేతులు, అరికాళ్ళు లాంటి చాటుమాటు ప్రదేశాల్లో కూడా రావచ్చు. ప్రధానంగా మన పుట్టుమచ్చలో మార్పు కనపడినప్పుడు, చర్మం మీద అసాధారణంగా ఏదైనా పెరుగుతున్నప్పుడు అది మెలనోమాగా అనుమానించాలి. మామూలుగా పుట్టుమచ్చ స్పష్టమైన రంగులో గుండ్రంగా ఉంటుంది. అయితే ఒక స్పష్టమైన ఆకారం లేనప్పుడు, దాని అంచు వరకు మిగిలిన చర్మంతో వేరుపడి ఉన్నప్పుడు, పెరిగే కొద్దీ రంగులు మారుతున్నప్పుడు, పావంగులో మించి ఉన్నప్పుడు, క్రమంగా పరిణామం పెరుగుతున్నప్పుడు అది మెలనోమా అయ్యుండవచ్చని అనుమానించాలి. క్యాన్సర్ సంబంధమైన పుట్టుమచ్చలైతే ఈ లక్షణాలన్నీ కొన్ని కనపడతాయి. సూర్యరశ్మి తాకని మర్మ అవయవాలు గోళ్ల కింద, నోటిలో, జీర్ణ కుహారపు అంచుల్లో, మూత్రనాళంలో, కంటిలో కూడా రావచ్చు. మామూలుగా చర్మ కణాలు ఒక క్రమ పద్ధతిలో ఎదుగుతాయి. ఆరోగ్యవంతమైన కణాలు పాత వాటిని తోసేసి వాటి స్థానంలో ఆక్రమిస్తాయి. ఉపరితలంలోని కణాలు రాలిపోతాయి. కానీ డిఎన్ఏలో మార్పుల వలన కొత్త కణాలు అపరిమితంగా పెరిగి అవి క్యాన్సర్ కణాలుగా ఏర్పడతాయి. నల్ల చర్మం ఉన్న వాళ్లలో కూడా మెలనోమా వచ్చినా ఎక్కువగా మాత్రం తెల్ల చర్మం ఉన్న వాళ్లలోనే వస్తుందని గుర్తించారు. భూమధ్య రేఖకు దగ్గర ఉన్న ప్రాంతాల వారిలో అతి నీలలోహిత కిరణాల రేడియేషన్ ప్రభావం ఎక్కువగా ఉండి మెలనోమా రావటానికి దారితీస్తుంది. 50 కంటే ఎక్కువ పుట్టుమచ్చలున్నా, కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉన్నా, అవయవ మార్పిడికి గురైనా మెలనోమా సులభంగా వస్తుందని పరిశోధనలు తేల్చాయి. మన పుట్టుమచ్చల్లో మార్పులు, చర్మం మీద మరే విధమైన మచ్చలు కనపడినా, అవి పెరుగుతూ ఉన్నా, రంగు అసాధారణంగా ఉన్నా డాక్టర్ని సంప్రదించడం మంచిది. చాలా మంది డాక్టర్లు మన చర్మం చూడగానే అది చర్మపు క్యాన్సర్ అనే విషయం సులభంగా గుర్తుపట్టగలుగుతారు. అయితే ఖచ్చితంగా అది క్యాన్సరేనని నిర్ధారించడానికి మాత్రం బయోప్సీ చేస్తారు. ల్యాబ్ నుంచి రిపోర్ట్ రాగానే అది చర్మపు క్యాన్సరేనని తేలితే అది ఏ దశలో ఉందో తెలుసుకొని చికిత్స మొదలు పెడతారు. క్యాన్సర్ సోకినట్లు అనుమానం ఉన్న భాగంలో ఎంత మందంగా క్యాన్సర్ కణాలున్నాయనే దాన్ని బట్టి దాని తీవ్రత అంచనా వేస్తారు. ఆ తర్వాత అది ఎంత మేర వ్యాపించిందో చూస్తారు. అంటే క్యాన్సర్ కణాలు తొలగించిన చోట ఒక రంగు ఇంజెక్షన్ ఇచ్చి ఆ రంగు ఎక్కడి దాకా వెళ్ళిందో ఆ శోష నాళాలను పరిశీలిస్తారు. వాటికి క్యాన్సర్ సోకలేదంటే క్యాన్సర్ పెద్దగా విస్తరించలేదని అర్థం. అన్ని క్యాన్సర్ లాగానే దీన్ని కూడా 1 నుంచి 4 దశల దాకా వర్గీకరిస్తారు. 4వ దశకు చేరిందంటే అది ఊపిరితిత్తులు లేదా కాలేయానికి సోకినట్లు లెక్క. తొలి దశలో అయితే చర్మపు క్యాన్సర్ సోకిన భాగాలను సర్జరీ చేసి తొలగిస్తే సరిపోతుంది. ఇంకాస్త విస్తరించిందంటే సోకిన శోష నాళాలను కూడా తొలగించాల్సి వస్తుంది. ఆ తర్వాత దశలో కెమోథెరపీ, రేడియేషన్ థెరపీ లాంటివి అవసరమవుతాయి. దేహం స్వయంగా క్యాన్సర్ కణాలతో పోరాడగలిగేలా రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరచడం కూడా చికిత్సలో భాగం. చర్మపు క్యాన్సర్ బాగా ముదిరినప్పుడు ప్రత్యేకంగా ఆ క్యాన్సర్ కణాలు నాశనమయ్యేలా కొన్ని మందులు వాడతారు. కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండే మాటే నిజమే అయినా చివరి దశలో తప్పనిసరి అవుతాయి. క్యాన్సర్ కణాలను ఎప్పటికప్పుడు పరీక్షించడం ద్వారా ఆ మందుల ప్రభావం ఎలా ఉన్నది అంచనా వేసి డాక్టర్లు అవసరమైతే వాటిని మారుస్తారు. మిట్ట మధ్యాహ్నం ఎండలో ఎక్కువగా తిరిగే వాళ్లలో చర్మపు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వీలైనంత వరకు అలాంటి ఎండకు దూరంగా ఉండాలి. ఎండ ప్రభావం పడకుండా తగిన దుస్తులు ధరించాలి. చర్మాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉంటే ఎక్కడైనా కొత్త చర్మం పుట్టుకొచ్చిందా, పుట్టుమచ్చలో ఏదైనా మార్పు కనపడుతుందా అనేది తెలుస్తుంది. అద్దం సాయంతో అరికాళ్ళు, మర్మ అవయవాలు సహా శరీరం అంతా పరిశీలించుకోవాలి. తొలి దశలోనే లక్షణాలను గుర్తించగలిగితే మెలనోమా అనే చర్మపు క్యాన్సర్కు చికిత్స సులభమవుతుంది.